ఎవరు కావాలి? మూర్తి ఉన్నాడా అమ్మా? ఇంతకీ మీరెవరు, ఎందుకు వచ్చారు? నేను వాళ్ళ అమ్మగారిని. మూర్తి అమ్మగారా, రండి రండి, కూర్చోండి. మంచి నీళ్ళేమైనా తీసుకురమ్మంటారా? అన్నం పెట్టినంత మాట అడిగావు చాలే. మా అబ్బాయి ఇంట్లో ఉంటే కొంచెం పిలుస్తావా? చూడండి, ఒక కాఫీ హోటల్కి వెళ్ళి కూర్చునే అధికారం అందరికీ ఉండొచ్చు, కానీ అక్కడ నుంచి వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. అలాగే ఈ ఇంటిని, ఈ ఇంటిలో ఉన్న నన్ను ఆయన కొంతకాలం కొనుక్కున్నారు. ఇక్కడ ఉండమనే అధికారం, వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. పోనీ నేను పిలిస్తే నీకేమన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, పిలవండి. మూర్తి, నానా మూర్తి. ఇంటికి వెళదాం రా నాన్న. అదేంటమ్మా, అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఇలా ఉంటానని నువ్వు ఎలా ఊహించావు? నాకెలాగో తెలిసింది. ఇంటికి వెళదాం రా నాన్న. నువ్వు పదమ్మా. నేను పొలంలో పని వాళ్ళు కావాలంటే వారి కోసం ఈ బజారు వచ్చాను తప్ప, లేకపోతే అయినా ఇక్కడ నేను ఎందుకుంటానమ్మా? నువ్వు వెళ్ళమ్మా. నేను పని వాళ్ళని తీసుకెళ్ళి అలా పొలంలో వంగించి నేను ఇంటికి వస్తాను. వస్తావుగా? నువ్వు పదమ్మా. వస్తావుగా? వెంటనే వస్తానమ్మా. త్వరగా వచ్చేయి నాన్న. నువ్వు పదమ్మా. వస్తావుగా? నీ వెంటనే వస్తానమ్మా. నీ వెంటనే వస్తానమ్మా. నీ వెంటనే వస్తానమ్మా. అబ్బో, అమ్మంటే ఎంత గౌరవ మర్యాదలు.